మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ప్రాక్టికల్గా అయితే పెళ్ళి అనేది ఒక సామాజిక ఒడంబడిక. ఇక ఈ రెండు కాకుండా ఉన్న మూడో బంధం ఉంది. ఇది మిగిలిన రెండింటికి అతీతమైనది. అదే ప్రేమ. కేవలం ప్రేమతో పెళ్లి చేసుకుని ఇందులో మతానికి గాని పరిస్థితులను బట్టి మారే సామాజిక కట్టుబాట్లకు గాని తావుండదు. అందుకే స్వలింగ సంపర్కులంతా తమ వివాహాన్ని చట్టబద్ధం చేయాలని కోరారు. సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్న ఈ కేసులో తాజాగా భారత్ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రేమ, పెళ్లి ఇవి రెండు వేర్వేరు సంబంధాలా అంటే కావచ్చు. కానీ పెళ్లిలో మాత్రం ప్రేమ ఉండి తీరాల్సిందే. అప్పుడే అందరూ అనుకునే విధంగా వివాహ బంధం నిండు నూరేళ్లు సంతోషంగా కొనసాగుతుంది. ఐడియల్గా కనిపించే ఈ మాటల్లో నిజం ఉంది. కానీ ఆచరణలోనే ప్రాక్టికల్ ఇబ్బందులుండొచ్చు. ఎందుకంటే పెళ్లి అనేది ఇద్దరి విభిన్న వ్యక్తుల మధ్య జరిగే ఓ ఒప్పందం. ఈ ఒప్పందంలో ఇబ్బందులు ఏ ఇద్దరి మధ్య అయినా ఉండొచ్చు. స్త్రీ పురుషులు, స్త్రీలా ప్రవర్తించాలనుకునే పురుషుడిలా ఆలోచించే స్త్రీల మధ్య కూడా అభిప్రాయ భేదాలుండొచ్చు. అయితే ఇద్దరు వ్యక్తులు కలిసుండాలంటే అల్టిమేట్ గా ఆ ఇద్దరి మధ్య కలిసుండాలనే ఒక ఫీలింగ్ ఉండాలి. కాబట్టి ఎవరైనా ప్రేమ ఉంటే తప్ప మనస్ఫూర్తిగా కలిసుండాలని అనుకోరనేది స్పష్టం. సరిగ్గా ఇదే వాదన తీసుకొస్తున్నారు LGBTQIA సమాజం. తమ సంబంధాన్ని లింగపరంగా చూడకుండా ప్రేమపరంగా చూసి చట్టబద్ధం చేయమంటూ కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా భారత అత్యున్నత న్యాయస్థానం తమ తీర్పును వెల్లడించింది. అయితే భారతదేశం స్వలింగ వివాహాలను కానీ స్వలింగ సంపర్కులకు సంబంధించిన పౌర సంఘాలను కానీ గుర్తించలేదు. అలాగే భారతదేశంలో ఏకీకృత వివాహ చట్టం అంటూ ఏదీ లేదు. ప్రతి పౌరుడికి వారి సంఘం లేదా మతం ఆధారంగా తమకు ఏ చట్టం వర్తిస్తుందో ఎంచుకునే హక్కు ఉంది. ఇండియాలో సామాఖ్య స్థాయిలో వివాహానికి చట్టబద్ధత ఉన్నప్పటికీ ఇక్కడున్న బహుళ వివాహ చట్టాల కారణంగా ఈ సమస్య మరింత క్లిష్టమైంది. అందుకే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతూ దాఖలైన కేసుపై ప్రస్తుతం భారత అత్యున్నత న్యాయస్థానం చర్చించి సూచనలు చేసింది. వాస్తవానికి భారతదేశం స్వలింగ సంబంధాలను గుర్తించింది. అయితే అత్యధిక సంఖ్యలో ఈ భిన్నమైన స్వలింగ వివాహాలు ప్రభుత్వంలో నమోదు కాలేదు. నమోదు కావడానికి చట్టంలో ఆస్కారం కూడా లేదు. సాంప్రదాయ ఆచారాలపై ఆధారపడిన సాధారణ న్యాయ వివాహం భారతదేశంలో ప్రధానమైన వివాహ పద్ధతిగా మిగిలిపోయింది. అయితే హిందూ పూజారులు భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ స్వలింగ వివాహాలను సాంప్రదాయబద్ధంగానే జరిపిస్తున్నారు. నిజానికి హిందువుల్లో ఇలాంటి వందలాది కామన్ల స్వలింగ వివాహాలు 1980ల నుండి జరుగుతున్నట్లు నివేదికలున్నాయి. మొదటిసారి దేశంలోని జాతీయ పత్రికలు సెంట్రల్ ఇండియాలో హిందూ సాంప్రదాయాలతో వివాహం చేసుకున్న ఇద్దరు స్వలింగ పోలీసుల కథనాన్ని ప్రచురించిన తర్వాత దేశవ్యాప్తంగా చాలా స్వలింగ వివాహాలు మీడియా వార్తలుగా వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వీటికి ఎలాంటి చట్టబద్ధతను కల్పించలేదు. కానీ స్వలింగ సంపర్కుల సంఘాలు మాత్రం దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈ వివాహాలపై ఎక్కువ మంది కుటుంబ సభ్యులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. జంటలో ఒకరికి హాని కలిగిస్తున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీసుల నుండి కూడా ఈ జంటలు వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలున్నాయి. స్వలింగ జంటలు ఎక్కువగా లెస్బియన్ జంటల్లో ఆత్మహత్యలు కూడా జరిగాయి. కాగా ఈ వివాహాలపై భారతీయ న్యాయస్థానాలు ఎలాంటి చట్టబద్ధత ఇవ్వలేదు. కానీ మేజర్లుగా వారు కోరుకున్న వారితో జీవించే హక్కు వారికుంటుందని సమర్థించాయి. భారతదేశంలో స్వలింగ వివాహం కోసం న్యాయ పోరాటం మొదట 1990లలో కనిపించింది. 1991లో AIDS భేద్భావ్ విరోధి ఆందోళన్ సంఘం దాని సభ్యుల నివేదిక లెస్ దాన్ గేలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. తరువాత 2000 సంవత్సరంలో రచయిత్రి రూత్ వనిత సేమ్ సెక్స్ లవ్ ఇన్ ఇండియా
రీడింగ్స్ ఫ్రమ్ లిటరేషన్ అండ్ హిస్టరీ అనే తన పుస్తకంలో గత 3 దశాబ్దాలుగా జరిగిన డజన్ల కొద్దీ స్వలింగ సాధారణ వివాహాలు, ఆత్మహత్యలను విశ్లేషించారు. వాటికి సంబంధించిన చట్టపరమైన, మతపరమైన, చారిత్రక అంశాలను అధ్యయనం చేశారు. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఇప్పుడు హిందువుల మధ్య జరిగే ఏ వివాహమైనా ఇద్దరు భాగస్వాముల్లో ఒకరి సమాజంలో ఉన్న ఆచారాల ప్రకారం జరిగే వివాహాలు చట్టబద్ధంగా చెల్లుబాటవుతాయని ఆమె వాదించారు. ఏదేమైనప్పటికీ వివాహం చేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదనే అభిప్రాయానికి విభిన్న లింగ సమూహాలు వచ్చేశాయి. భారతదేశంలో చాలా విభిన్న లింగ హిందూ వివాహాలు వివాహ లైసెన్స్ ఏదీ లేకుండా కేవలం మతపరమైన ఆచారాల ద్వారానే నిర్వహించబడుతున్నాయి. ఇవి ప్రభుత్వ లెక్కల్లో ఎప్పుడూ నమోదు కావు. కానీ చాలా మంది జంటలు తమ పెళ్లిని కుటుంబం, సమాజం ఆమోదించాలని కోరుకుంటారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి చిన్న చిన్న పట్టణాల్లో కూడా అనేక మంది లెస్బియన్ జంటలు ఈ ఆమోదాన్ని పొందారు కూడా. అయితే ఇప్పుడు దానికి చట్టబద్ధత కల్పించాలనే దక్కరే సమస్య తలెత్తింది. అయితే ఈ వ్యవహారం గతేడాది సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ 18 మంది స్వలింగ జంటలు కోర్టు ముందు పిటిషన్లు దాఖలు చేశారు. మొదటగా 2022 నవంబర్ 25న ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ 2 స్వలింగ జంటలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ మ్యారేజ్ యాక్టును జెండర్ న్యూట్రల్ గా మార్చాలని సుప్రీంకోర్టు కేంద్రానికి, భారత అటార్నీ జనరల్కు నోటీసులు జారీ చేయాలని పిటిషనర్లు వాదించారు. కాగా 2022 డిసెంబర్ 14న స్వలింగ జంట దాఖలు చేసిన మరో పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. భారత్, అమెరికాలకు చెందిన ఈ వివాహిత జంట విదేశీ వివాహ చట్టం ప్రకారం వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరారు. ఇక 2023 జనవరి 6న ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వివిధ హైకోర్టుల్లో ఉన్న కేసులన్నిటికీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని మార్చి 13న విచారణకు వాయిదా వేస్తూ ఫిబ్రవరి 15లోగా ఈ అంశంపై తమ స్పందనను తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. కాగా 2023 మార్చి 12న స్వలింగ వివాహాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. భారతీయ కుటుంబం అంటే జీవ సంబంధమైన పురుషుడు, స్త్రీ మాత్రమే కలిగి ఉండేదని కేంద్రం పేర్కొంది. మతపరమైన, సామాజిక నిబంధనల్లో లోతుగా పొందుపరిచిన దేశ శాసన విధానాన్ని కోర్టు మార్చకూడదంటూ అందులో పేర్కొంది. అయితే సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టపరంగా వ్యతిరేక లింగానికి చెందిన 2 వ్యక్తుల కలయికగా ఉన్న వివాహానికి సంబంధించిన ఆలోచనకు అత్యున్నత న్యాయస్థానం భంగం కలిగించదని, పలచన చేయదని కేంద్రం వాదించింది. కాగా చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగ హక్కుల మధ్య పరస్పర సంబంధాన్ని తెలియచేస్తూ సుప్రీంకోర్టు కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు అందరికీ ఉందని, కనుక తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని పిటిషనర్లు వాదించారు. అయితే 2023 ఏప్రిల్ నెలలో జమియత్ ఉలమా వన్ హింద్ అనే మత సంస్థ స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును వ్యతిరేకించింది. స్వలింగ సంపర్కాన్ని మతం ఒప్పుకోదని తెలిపింది. ఇక ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ స్వలింగ వివాహాలకు, స్వలింగ జంటల దత్తత హక్కుకు మద్దతునిస్తూ ఇంటర్వెన్షనల్ అప్లికేషన్ను ఫైల్ చేసింది. కాగా 2023 ఏప్రిల్ 15న స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి 5 న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు నోటిఫై చేసింది. ఇందులో కేంద్రం ఇటీవల తమ దరఖాస్తును దాఖలు చేసింది. న్యాయపరమైన తీర్పు ద్వారా స్వలింగ వివాహాలను గుర్తించలేమని, వివాహ సమానత్వం కోరుకోవాలంటే సామాజిక అంగీకారం తప్పనిసరి అని, ప్రజాదరణ ఉంటేనే అది సాధ్యమవుతుందని కేంద్రం కోర్టుకు తెలిపింది. అదే సమయంలో స్వలింగ తల్లిదండ్రులు పెంచిన పిల్లలపై అదే ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అది పిల్లల మొత్తం వ్యక్తిత్వ వికాసంపై ప్రభావం చూపుతుందని చైల్డ్ బాడీ పేర్కొంది. ఈ క్రమంలోనే 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దాఖలైన పిటిషన్లన్నింటినీ విచారించడం ప్రారంభించింది.
వీళ్ల వైవాహిక స్థితికి చట్టపరమైన గుర్తింపు లేకుండా స్వలింగ జంటలను అంగీకరించవచ్చని, దీనికి సంబంధించిన సామాజిక ప్రయోజనాలపై ప్రతిస్పందనలు దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. కాగా రాజస్థాన్ స్వలింగ వివాహాన్ని వ్యతిరేకించింది. మరో 6 రాష్ట్రాలు ఈ అంశాన్ని పరిశీలించి చెబుతామంటూ సమయం కోరాయి. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2023 మే 11న తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పిఎస్ నరసింహలతో కూడిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 17న తీర్పును వెలువరించింది.